అరుణ్ వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో నిగ్రహించుకుంటూ ఏడుస్తున్న వెక్కిళ్ల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ ఏడుస్తున్నది సంయుక్త అనుకున్నాడు అరుణ్. అతడి మనసు కంపించింది. సంకోచాన్ని పక్కకు నెట్టి గదిలోకి వెళ్లి లైట్ వేశాడు. ఉలికిపడి లేచి కూర్చుంది శశిరేఖ. అరుణ్ తడబడుతూ ఐఎమ్ సారీ అని శశిరేఖ ముఖంలోకి చూసి నిర్ఘాంతపోయాడు. కళ్ళు బాగా ఉబ్బి ఉన్నాయి. జుట్టంతా రేగి ఉంది. ముఖం 10-15 లంకణాలు చేసినట్లు పీకిపోయి ఉంది. లోకంలో దైన్యమంతా ఆ ముఖంలోనే ఉంది. అలా ఉన్నారేం అన్నాడు. ఎక్కడో ఉన్న దుర్గమ్మ అలికిడికి అక్కడికొచ్చింది. దుర్గమ్మ కళ్ళు కూడా ఎర్రగానే ఉన్నాయి. కానీ అవి దీనంగా లేవు. క్రోధంతో మండిపడుతున్నాయి. ఎవరినో కరకరా నమిలి మింగేసేలా ఉన్నాయి. ఉద్రేకంతో మనిషి ఊగిపోతుంది. అలా ఉండక ఇంకెలా ఉంటుంది? దాని కర్మ. కన్న తల్లి ముందే లేచిపోయింది. సవత్తల్లి అల్లుడితో షికార్లు కొడుతుంది. చిచ్చి, ఎంత సిగ్గుమాలిన మేళం. కూతురికి కాబోయే మొగుణ్ణి వెంటేసుకుని సినిమాకు ఊరేగుతుంది. దాని బ్రతుకి ఇంక ఏడుపే మిగిలింది. తెల్లబోయాడు అరుణ్. సంయుక్త ఛ, ఏదో పొరపాటు పడుతున్నారు. ఎందుకలా వెళ్ళిందో? మరో దురుద్దేశం ఉండకపోవచ్చును. దురుద్దేశం లేదు. రంబలా అలంకరించుకుని శశి వస్తే నేను రానని దాని ముఖం మీద చెప్పు తీసి కొట్టినట్లు మా శంకరంతో పోతే దురుద్దేశం లేదు. ఎందుకు దీని రాత? ఆ సంభాషణ విని సహించలేక శశిరేఖ లేవబోయింది. లేవలేక తూలింది. చటుక్కున పడిపోకుండా పట్టుకున్నాడు అరుణ్. శశిరేఖ శరీరం వేడిగా ఉంది. ఆ ముఖంలో పసితనము, అమాయకత్వము స్పష్టంగా కనిపిస్తున్నాయి. కన్నీళ్లు నిగ్రహించుకోవాలనే దారుణమైన ప్రయత్నంలో పొంగివస్తున్న కన్నీళ్లు పోటీ పడుతున్నాయి. అరుణ్ తనను పట్టుకోగానే అలసిపోయిన శశిరేఖ సర్వమూ మరిచి అతని మీద వాలిపోయింది. అరుణ్కి ఎంతో జాలేసింది. తన రుమాలతో శశిరేఖ ముఖం తుడిచి దుర్గమ్మతో కొంచెం పాలైనా కాఫీ అయినా తీసుకురండి అన్నాడు. ఎందుకు? మీ ఇద్దరికి నేను అడ్డుగా ఉన్నానా? అదేమో అలా పోయింది, ఇదేమో ఇక్కడిలాగా. చిచ్చి అరుచుకుంటూ పోయింది దుర్గమ్మ. అరుణ్ గతుక్కుమని శశిరేఖకి దూరంగా జరిగాడు. శశిరేఖ నీరసంగా నవ్వి మీకు నేనంటే అసహ్యమేనా? వెళ్ళిపోండి, మా అత్త చెప్పిందిగా, నా రాత ఇంతే అంది. అరుణ్ వెళ్ళలేదు. ఒక కుర్చీ శశిరేఖ మంచం దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు. మీ అత్తయ్య చెప్పిన మాటలు నిజమేనా? నిజంగా సంయుక్త మిమ్మల్ని అవమానించి శంకరంతో వెళ్ళిందా? సంయుక్త మీకు బంధువు, స్నేహితురాలు. ఆవిడ గురించి నేనేదైనా చెప్తే మీరు నమ్మగలరా? మీరు అబద్ధాలెందుకు చెప్తారు? థ్యాంక్స్, ఆ మాత్రం నమ్మకం ఉంచారు, అది చాలు. ఇందులో ఎవరిని అనవలసిన అవసరమూ లేదు. ఇదంతా నా కర్మ. ఏ ముహూర్తంలో పుట్టానో, పుట్టినప్పటి నుంచి ఏడుపు తప్ప మరొకటి తెలియదు. ఇక బ్రతుకంతా ఇలా ఏడవటానికే పుట్టించాడమో బ్రహ్మదేవుడు నన్ను. అలా బాధపడకండి. మీకు తెలియదు, మా అమ్మ ఎప్పుడు లేచిపోయిందో, ఎందుకు లేచిపోయిందో నాకు తెలియదు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి మా అత్త ప్రసాదించిన లేచిపోయిన దాని కూతురు అనే బిరుదు మాత్రమే బాగా తెలుసు. ఆ పేరు విన్నప్పుడంతా నా మనసు బగబగాలాడిపోయేది. నేనెప్పుడూ చూడని ఆ తల్లి మీద అంతులేని కోపం వచ్చేది. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఆ తల్లిని ఎన్నెన్ని రకాలుగా ఎలా హింస పెట్టగలనో ఊహించుకునేదాన్ని. మా అత్త నన్ను ప్రేమగానే పెంచేది. కానీ ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒక గౌను కొనేది, కానీ కొత్త గౌను తొడుక్కున్న సంతోషం నాకసలు మిగిలేది కాదు. నీకంత ఖరీదు గౌను కొన్నాను, అయినా నీకు నా మాట లక్ష్యం లేదు అని ఆ గౌనును చిరిగిపోయే వరకు దెప్పుతూనే ఉండేది. ఆ గౌను విప్పి ఆవిడ ముఖాన్ని కొట్టాలనిపించేది. ఏం చేయటానికి తెలియని చిన్నతనం. ఆవిడ అన్నం పెట్టినా ఏం చేసినా అన్నీ ఇలాగే ఉండేవి. ప్రేమలోంచి బయటపడి పారిపోవాలనిపించేది. మార్గం తెలిసేది కాదు. అన్నీ చేసేది, కానీ ఆ చేసిన దానికి 1,000,000 రెట్లు ఎక్కువగా మనసు తూట్లు పొడిచేది. అప్పట్లో బావ మెట్రిక్ పాస్ అయ్యాడు. 4 సార్లు ఫెయిల్ అయ్యాక ఉద్యోగం సద్యోగం లేదు. మా అత్తయ్య నన్ను మా కోడలు అంటూనే ఏదో లేచిపోయిన దాని కూతుర్ని నేను కాకపోతే మరెవరు కడుపులో వేసుకుంటారు అనేది. నిజంగా నేనంతటి నిర్భాగ్యురాలనే అనుకునేదాన్ని. ఆ రోజు నేను జన్మలో మర్చిపోలేని రోజు. ఆవిడ వచ్చింది. నా తల్లి అని నాకు తెలియదు. ఒక వాయిల్ చీర కట్టుకుని మామూలుగా ఉంది. నన్ను చూడగానే నువ్వు శశివేనా? ఎంత పెద్దదానివైపోయావు అంది. ఆ మాట అంటుండగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరెవరు అని నేను అడగవలసిన అవసరం లేకపోయింది. అప్పటికే మా అత్తయ్య వచ్చేసింది. ఏమిటి నువ్వా? సిగ్గులేక ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వచ్చావు? నిన్ను చచ్చిన వాళ్ళలో లెక్కేసుకుని ఏదో బ్రతుకులీడ్చుకొస్తున్నాం. ఈ మాత్రం కూడా బతకనీయదలుచుకోలేదా మహాతల్లి?
ఆవిడ మా అమ్మ. మా అత్త ధోరణికి బాగా అలవాటు పడిపోయిన మనిషిలాగే ఉంది. ఏమాత్రం చలించలేదు. పెద్దగా బాధపడినట్లుగా కూడా తోచలేదు. ఈ నెలలో శశి పుట్టినరోజు ఒక 100 రూపాయలు దానికి బహుమతిగా ఇద్దామని వచ్చాను అని పర్సులోంచి 100 రూపాయలు తీసి ఇవ్వబోయింది. ఆ డబ్బు తీసుకుని విసిరికొట్టింది అత్తయ్య. ముష్టి 100 రూపాయలతో నీ కూతురు బతుకు తెల్లారిపోదు. నువ్వు దాని బతుకు మీద వేసిన మచ్చ ఎన్ని వేలు తుడిచిపెట్టవు. ఏదో నేను గనక మా శంకరానికి చేసుకోవటానికి ఒప్పుకున్నాను గాని అదిరిపడింది అమ్మ. శశిని శంకరానికే అంది. వెంటనే విరుచుకుపడింది అత్తయ్య. ఏం తల్లి, నువ్వు చేసిన ఘనకార్యానికి నీ మొగుడు గుమ్మరించిపోయే కట్నాలకి నీ కూతురికి ఎలాంటి మొగుడొస్తాడనుకున్నావు? అమ్మ మాట్లాడలేదు. ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం టప్ టప్ మని రాలిపడుతున్నాయి. అప్పటి వరకు అమ్మ కనబడితే కసితీరా తిట్టాలనుకునే నేను ఆ కన్నీళ్లు చూడలేకపోయాను. నా కోసం ఆ గుండెపడే ఆరాటమే ఆ కన్నీళ్లలో ఉందని నాకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడే కూర్చుంటావేం పో అంది అత్త కసిగా. అమ్మ లేచింది. అత్తయ్య విసిరేసిన 100 రూపాయల కాగితం చేతిలోకి తీసుకుని ఒకసారి నా ముఖంలోకి చూసింది. జాలిగా నవ్వుతూ, నిజమే, నీకిది ఎందుకు పనికిరాదు అంది. నేను భరించలేకపోయాను. ఉన్నదాన్ని ఉన్నట్లు చటుక్కున ముందుకు వచ్చి, అమ్మా, నేను నీతో వచ్చేస్తాను అన్నాను. ఆ క్షణంలో అమ్మ ముఖంలో విసిరిన మెరుపులు వర్ణించలేను. ఆ ముఖం అలా చూడగలిగినందుకు హాయిగా అనిపించింది. అంతలోనే అత్తయ్య మళ్ళీ గహిమంది. పోతావు పో. తల్లి ఒక వీధి, కూతురు మరొక వీధి ఏలండి. దానిలాగే నువ్వు భ్రష్టురాలవైపో. అంతేలే, తల్లెంతో బిడ్డలు అంతే. ఎక్కడికి పోతాయి పోలికలు? అత్త నోరు విప్పితే దానికి హద్దుండదు. ఆ సంగతి అమ్మకు బాగా తెలుసులాగుంది. లేచి నిలబడింది. శశి, బంగారు తల్లి, ఎంత చల్లని మాట అన్నావు. నేను మరీ దౌర్భాగ్యురాలని కానన్నమాట. కానీ నువ్వు నాతో రావద్దు తల్లి. పాపం మీ నాన్నకి ఎవరూ లేరు. ఆయన్ని చూసుకో. అమ్మ గబగబా వెళ్ళిపోయింది. ఇక అత్తయ్య ఆర్భాటానికి అంతే లేదు. మీ నాన్నకి ఎవరూ లేరు అంటుంది. చూడు చూడు ఆ గద్దరితనం. ఆ లేచిపోయింది కావలసినదయింది. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన నేను కానిదానయ్యాను. ఎవరూ లేరట ఎవరు. అత్త సన్నుకుళ్ళు నా చెవిన పడటం లేదు. కళ్ళు తుడుచుకుంటూ తల వంచుకుని పోతున్న ఆ పరిదీనమూర్తి మాత్రమే నా మనసు నిండిపోయింది. అంతే. ఆనాటి నుండి ఈనాటి వరకు మళ్ళీ మా అమ్మ నాకు కనబడలేదు. ఏమైందో తెలియదు. మళ్ళీ దుఃఖం పొంగి వచ్చింది శశిరేఖకి. సహజంగా సాత్వికుడైన అరుణ్ ఆ కన్నీటి గాథకు కదిలిపోయాడు. ఊరుకోండి ప్లీజ్, అలా ఏడవకండి అని తన రుమాలుతోనే శశిరేఖ కళ్ళు ముఖము తుడిచాడు. మనం అలా బయట తిరిగి వద్దాం పదండి అన్నాడు. శశిరేఖ సంబరంగా చూసింది. అంతలో సిగ్గుపడింది. ఇంతవరకు నేను ఈ సంగతులన్నీ ఎవరి దగ్గర చెప్పుకోలేదు. ఆ మాటకొస్తే నాకంత మాత్రం స్నేహితులు కూడా లేరు. నా కాంప్లెక్స్తో నన్ను నేనే ఒక షెల్లో బంధించుకుని ఉండిపోయాను. ఏమిటో ఇవాళ మీరు కాస్త ఓదార్చేసరికి ఒక పొంగులా వచ్చేసింది. ఈ మాత్రం అభిమానానికి కూడా నోచుకోని దాన్ని నేను. రండి, అలా తిరిగి వద్దాం. మీ ఇంటికి కొంచెం దూరంలో రోడ్లు నిర్జనంగా బాగుంటాయి. నడుస్తూ మాట్లాడుకోవచ్చు. చకచకా ముఖం కడుక్కుని చీర మార్చుకుని బయలుదేరింది శశిరేఖ. దుర్గమ్మ సణుగుతున్నా లక్ష్య పెట్టలేదు. శశిరేఖ ముఖంలో కనిపిస్తున్న మార్పు చూసి సంతోషించాడు అరుణ్. తను చాలా మంచి పని చేశాననుకున్నాడు. అన్నట్లు మీరు కాలేజీ ఎందుకు మానేశారు అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ. శశిరేఖ ముఖం మీద మళ్ళీ మబ్బులు కమ్ముకున్నాయి. ఏం చేయను మానేయక? నా దగ్గర డబ్బేది మీకు తెలుసుగా. కానీ సంయుక్త మీ చదువుకి సాయం చెయ్యనంటుందా? ప్లీజ్, ఇప్పుడిప్పుడే నా మనసుకి కాస్త హాయిగా ఉంది. ఈ చల్లని వేళ ఆవిడ ప్రస్తావన తెచ్చి మళ్ళీ నన్ను ఏడిపించకండి. సరే పోని, నేను చదివిస్తాను మిమ్మల్ని. కాలేజీలో చేరండి. మీరా? ఏం, నాకు ఆ అర్హత లేదా? నాకంత అదృష్టమా అని అమాయకంగా ఆ మాటలంటున్న శశిరేఖ తీరు చూస్తే అరుణ్కి నవ్వొచ్చింది. అంతకంటే ఆ ముఖంలో వెల్లివిరుస్తున్న ఉత్సాహం చూస్తుంటే పాపం అనిపించింది. అంతకు 1 గంట క్రిందటి శశిరేఖకి ఈ శశిరేఖకి పోలికే లేదు. మీరిదే పెద్ద అదృష్టం అనుకోగలిగితే నాకు అభ్యంతరం ఏమీ లేదు. వెంటనే రేపే కాలేజీలో చేరిపోండి. శశిరేఖ కొంచెం సేపు తటపటాయించింది. కానీ మీరు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బు ఒకవేళ నేను తిరిగి తీర్చలేకపోతే? ఒక పసిపిల్లను చూసి ముద్దుగా నవ్వినట్లు అరుణ్ పైకి పకపకా నవ్వేశాడు. శశిరేఖ చిన్నబుచ్చుకుని, మీరు దానం చేయగలరు, కానీ నేను మరీ అంత లేనిదాన్ని కాను చెయ్యి చాపటానికి అంది. అరుణ్ సర్దుకుని, నేను దానం చేస్తున్నాననటం లేదు, ఒక ఆత్మీయురాలిని ఆదుకుంటానని అంటున్నాను అన్నాడు.
థ్యాంక్ యూ అంది శశిరేఖ పట్టరాని ఉత్సాహంతో. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన మేనత్త గయ్యాలి ప్రేమలో నలిగిపోయి సంగం ఎత్తుపొడుపు మాటలతో కుంగిపోయిన ఆ అమాయకురాలి ముఖంలో కనిపించే ఉత్సాహం అరుణ్కి కూడా చాలా సరదాగా ఉంది. శంకర్తో కూడా రాత్రి 10ంటికి ఇంటికి వచ్చింది సంయుక్త. రమ్మని రెచ్చగొట్టి తనతో సినిమాకి వచ్చి తనను అల్లంత దూరాన నిలబెట్టిన సంయుక్త ఏ విధంగానూ అర్థం కాలేదు శంకర్కి. అయినా అతడు తొందరపడే మనిషి కాడు. అంచేత నవ్వుతూనే ఉన్నాడు. శశిరేఖను ఏ విధంగా చూడవలసి వస్తుందోనని దడదడలాడే గుండెలతో శశిరేఖ గదిలోకి వచ్చింది సంయుక్త. అద్దం ముందు కూర్చుని కూనిరాగాలు తీస్తున్న శశిరేఖను చూసి తెల్లబోయింది. తెల్లబోయిన సంయుక్తను చూసి కొంటిగా నవ్వింది శశిరేఖ. పాపం, చాలా నిరుత్సాహం కలిగింది కదూ. నేను కుమిలి కుమిలి ఏడుస్తుంటే చూద్దామని వచ్చావు కదూ. ఐఎమ్ సారీ. ఆ విలాసం, కళ్ళల్లో ఆ మెరుపులు, పెదవుల మీద ఉత్సాహం, ఉరకలు వేసే చిరునవ్వులు, తన ఎదురుగా ఉన్నది శశిరేఖేనా? కళ్ళప్ప చెప్పి నిలబడింది సంయుక్త. సంయుక్తలో ఈ నెవ్వెరపాటును చూసి శశిరేఖకు మరింత హుషారొచ్చింది. నువ్వు నాకు అపకారం చెయ్యాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే ఎంతో మేలు చేశావు. అరుణ్ గారు వచ్చారు, నన్ను షికారుకు తీసుకెళ్లారు, నన్ను చదివిస్తానన్నారు. ఆయన దేవత, నా పాలిట దేవత. నిర్గాంతపోయిన సంయుక్త నించున్న చోటనే కూలబడిపోయింది. కిలికిలా నవ్వింది శశిరేఖ. సంయుక్త శంకరంతో కలిసి తిరుగుతుంది, విచ్చలవిడిగా తిరుగుతుంది. అమాయకురాలు శశిరేఖ గుండెల్లో పొడుస్తూ తిరుగుతుంది. ఈ భావం అరుణ్ మనసులో విషనాగులా బుసలు కొడుతుంది. పెద్ద పులిలా కూరలు చూపిస్తూ గాండ్రుమంటుంది. ఏ పని చేస్తున్నా ఆ అశాంతి అతన్ని వదలటం లేదు. లోపల దహిస్తుంది. కుర్చీలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న కళ్ళు వెనుక సంయుక్త కదులుతుంది శంకర్తో కలిసి. అరుణ్. కళ్ళు తెరిచాడు అరుణ్. ఎదురుగా సంయుక్త. ఆ కళ్ళల్లో మెరుపులు, ఆ చిరునవ్వులో నైర్మల్యం. అందమంటే కనుముక్కు తీరు కాదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం అంతా ఉనికితనంలో సౌందర్యంగా వ్యక్తమవుతూ ఉంటుంది. అంతరంగంలోని ఔన్నత్యాలే ఆ కళ్ళల్లోని మెరుపులు. కానీ శంకర్తో కలిసి తిరిగే సంయుక్త. అలా చూస్తావేమిటి అరుణ్? ఎవరో కొత్తదాన్ని చూస్తున్నట్లు. నిజమే సంయుక్త, నువ్వు ఎవరో కొత్తదానిలాగే కనిపిస్తున్నావు. నేనెరిగిన సంయుక్తకు, నా సంయుక్తకు నీకు పోలిక లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల పైపైన ఏవో మార్పులు తోచినంత మాత్రాన అంతరంగాలే మారిపోతాయా? నీ వాళ్ళనే నువ్వు గుర్తుపట్టలేవా? ఏమో, జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే ఏదైనా సంభవమేననిపిస్తుంది అన్నట్లు శంకర్ ఎలా ఉన్నాడు? చివరి మాటలు అంటున్నప్పుడు మారిపోయిన అరుణ్ కంఠము, అతని కళ్ళల్లో మండే అసూయ గమనించిన సంయుక్త పెదవుల మీద చిరునవ్వు విరిసింది. శంకర్ ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఎక్కడ ఉండాలో అక్కడున్నాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. దేనికి థ్యాంక్స్? శశిని మళ్ళీ కాలేజీలో చేర్పించినందుకు. అందుకు నాకు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. అదేం, నేను కోరబట్టి కదూ నువ్వు శశి విషయంలో జోక్యం కలిగించుకున్నది. నిజం చెప్పాలంటే నీకోసమే నేను ఆ అమ్మాయి విషయంలో కలిగించుకున్నాను. నువ్వు కోరావని ఈ వంకతో అయినా మీ ఇంటికి వస్తూ పోతూ నిన్ను చూడవచ్చని. కానీ పాపం శశిని చూశాక రాబందుల్లా మీరంతా ఆ పసిపిల్లలను ఎలా పీక్కు తింటున్నారో చూశాక నాకే ఆ అమ్మాయికి సహాయం చేయాలనిపించింది. మంచిదే, కానీ ఈ డబ్బు తీసుకో. నీకోసం కాదు, శశి కోసమే. అక్కర్లేదు, శశికి నేను సాయం చేయగలను. కృతజ్ఞత లేని వాళ్ళకెందరికో సహాయం చేశాను. నేను కొంచెం ఆదరంగా మాట్లాడినా ఆనందంతో పొంగిపోయే ఈ అభాగ్యురాలికి ఈ మాత్రం చేయలేనా? కృతజ్ఞత లేని వాళ్ళకి చేశావా? తొందరపడి మాట్లాడుకు అరుణ్. లెక్కలు వేయగలిగితే వెయ్యి. ఎవరు ఎవరికెంత రుణపడి ఉన్నారో తేల్చుకుందాం. లెక్కలు, అన్ని విషయాలు లెక్కల్లో తేలవు సంయుక్త. అమ్మయ్య, లెక్కలకందని అనుబంధాలున్నాయని గుర్తు చేసుకుంటే చాలు. కృతజ్ఞతలు ప్రస్తావన తేవు. ఈ డబ్బు తీసుకో ప్లీజ్. శశిరేఖ మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? కాదు, కనీసం జాలి ఉందా? ఉంది. అందుకే ఎంత డబ్బైనా నీకిచ్చి ఆ అమ్మాయి సుఖం కోసం పాకులాడుతున్నాను. నువ్వు నిజంగా శశిరేఖ సుఖం కోరిన దానివైతే డబ్బు ఇయటం కాదు, శంకర్తో కలిసి తిరగటం మానయ్యి. సారీ అరుణ్. అంటే ఒకవైపు శశి కాబోయే మొగుడిని వలలో వేసుకుని షికార్లు కొడతావా? మరోవైపు శశి కోసం డబ్బు ఇస్తానంటావా? సంయుక్త, ఐ హేట్ యూ. నన్ను ప్రేమిస్తున్నావని ఎన్నెన్నో తీయని కబుర్లు చెప్పావు. నేను అనారోగ్యంతో విదేశాలకు వెళ్ళగానే డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు. అయినా నీ మీద వ్యామోహం పోలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, ఎప్పుడో ఎలాగో రేణి అంటూ నువ్వు నా దగ్గరకొచ్చేస్తావని ఆశ చావలేదు నాలో. ఇంత జరిగిన నిన్ను చూడగానే నా మనసుకి ఎంతో హాయి కలిగేది. కానీ ఇప్పుడు
నిన్ను చూస్తుంటే నా మనసుకున్న శక్తి అంతా హరించుకుపోతుంది. వెళ్ళిపో, నా ఎదుటి నుండి పో, నన్ను బ్రతకనియ్యి కంపరంగా అన్నాడు అరుణ్. ఏదో మాట్లాడటానికి ప్రయత్నించి అంతలో విరమించుకుంది సంయుక్త. లేచి వెళ్ళబోయింది. గుమ్మం దాకా వెళ్ళాక వెనుక నుండి సంయుక్త అని పిలిచాడు అరుణ్. ఆగి వెనక్కి తిరిగింది సంయుక్త. వెళ్ళిపోతున్నావా? వెళ్ళటానికే ప్రయత్నిస్తున్నాను. ఎంతవరకు వెళ్ళగలనో నాకే అర్థం కావటం లేదు. చటుక్కున లేచి సంయుక్తకు అడ్డుగా నిలబడ్డాడు అరుణ్. వెళ్ళకు సంయుక్త, ఆ శంకర్ని వదిలేయి. శశి శంకర్లు హాయిగా పెళ్లి చేసుకుంటారు. నువ్వు నా దగ్గరకు వచ్చేయి. నేను శంకర్ని వదలను. యు డెవిల్, గెట్ అవుట్ అరిచాడు అరుణ్. తల వంచుకుని వచ్చేసింది సంయుక్త. రాజయ్య తన సామానులన్నీ సర్దుకుంటున్నాడు. సంయుక్త ఆశ్చర్యపోతూ ఎక్కడికి అంది. రాజయ్య ఉదాసీనంగా చూశాడు. ఎక్కడికో నాకే తెలియదు. ముందు ఇక్కడి నుంచి బయటపడితే. అంత బయటపడవలసిన అవసరమేమొచ్చింది? ఈ నరకంలో శశిని ఎలా ఉంచగలను? తండ్రిగా దానికేమీ చెయ్యలేకపోయినా కనీసం ఈ వాతావరణం నుండి తప్పించాలనుకుంటున్నాను. నరకమా? సంయుక్త, నిన్ను ఏమైనా అనగలిగే అధికారం నాకు లేదు. నువ్వు ఎందుకు మా జీవితాలలోకి వచ్చావో, ఎందుకిలా మాతో ఆడుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నీ అందచందాలని తలుచుకుంటే శంకర్ కంటే మంచి స్నేహితులే దొరుకుతారు నీకు. శంకర్ శశిని చేసుకుంటున్నాడు. శంకర్ని నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు శశిని ఎలా ఓదార్చను? శశికి మరో సంబంధం ఎలా తీసుకురాను? ఎందుకింతగా తల్లడిల్లిపోతారు? శశికి శంకర్ కంటే మంచి సంబంధమే తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు. అన్నీ తెలిసే ఏమీ తెలియనట్టు మాట్లాడుకు సంయుక్త. లేచిపోయిన దాని కూతురని నలుగురు హేళన చేస్తున్న శశికి నేను మంచి సంబంధం తేగలనా? పోనీలే, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మళ్ళీ సామాను సర్దుకోసాగాడు రాజయ్య. నా మాట వినండి, మీరు వెళ్ళకండి. ప్లీజ్ వెళ్ళొద్దు. నా వల్ల కాదు సంయుక్త, ఇంక నేను భరించలేను. శశిరేఖను శంకర్ చేసుకోకపోతేనే అరుణ్ చేసుకుంటాడు. ఇంకా అన్ని విధాలా మంచిది. అరుణ్? ఆయన శశి ఎందుకు చేసుకుంటాడు? తప్పకుండా చేసుకుంటాడు. చేసుకునేలాగా నేను చూస్తాను. మీరు వెళ్ళకండి. అన్నీ ఒకదానిని మించి మరొకటి అయోమయంగా ఉన్నాయి గొణుకుతున్నట్లుగా అన్నాడు. సంయుక్త రాజయ్య సర్దుతున్న సామాన్లు మరి ఎక్కడవక్కడ పెట్టేసింది. రాజయ్య మాట్లాడలేదు. ఆ సాయంత్రమే అరుణ్ మురళితో సహా వచ్చాడు. అక్క చూడు, బావ నాకు కొత్త సూట్ కుట్టించాడు సంబరంగా చూపించాడు మురళి. ఇదివరలో సంయుక్త అరుణ్ ఎప్పుడైనా మాటామాట అనుకుంటే తిరిగి సంయుక్తతో రాజీ పడటానికి మురళిని ఆధారంగా తీసుకునేవాడు అరుణ్. మురళికి అవి ఇవి కొనిచ్చి అతడిని ముందుంచుకుని సంయుక్తను బ్రతిమాలుకునేవాడు. అవన్నీ గుర్తుకు రాగా మురళిని దగ్గరికి తీసుకుని అరుణ్ని చూసింది సంయుక్త. అరుణ్ ప్రాధేయపడుతూ చూసి బాహాటంగా క్షమార్పణలు కోరలేక క్షమించమన్నట్లు చిరునవ్వు నవ్వాడు. మురళి కంఠం వినగానే అరుణ్ వచ్చి ఉంటాడని ఊహించి తన గదిలోంచి వచ్చింది శశిరేఖ. అరుణ్ని చూడగానే సంబరంగా వచ్చారా అంది. ఆ 3 అక్షరాలలోనే ఆ అమ్మాయి అరుణ్ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. అరుణ్ మొహమాటంగా నవ్వాడు. ఆ సమయంలో శశిరేఖ రాకుండా ఉంటే బాగునునని ఎంత అనిపించినా శశిరేఖ ముఖంలోకి చూస్తూ కఠినంగా ఏమీ అనలేకపోయాడు. నేను కాలేజీలో చేరిపోయాను. ఇవాళ మా కాలేజీలో ఏం జరిగిందో తెలుసా? శశిరేఖ ఉత్సాహంగా ఏదో చెప్పుకుపోతుంది. అరుణ్ వినటం మానేశాడు. ఏమంటారు? మధ్యలో అడిగింది శశిరేఖ. అరుణ్ ఉలికిపడి ఏమిటి అన్నాడు. శశిరేఖ చిన్నబుచ్చుకుని అయితే మీరు నా మాటలేమీ వినటం లేదన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది. మిమ్మల్ని గురించే అనేశాడు అరుణ్ చిన్నబుచ్చుకున్న శశిరేఖ ముఖం చూడలేక. ఆ మాట వినగానే శశిరేఖ ముఖం ఎర్రబడింది. సిగ్గుపడుతూ తల వంచుకుంది. తన పొరపాటు అర్థమయ్యి అరుణ్ నాలుక ఖర్చుకుని నేను వెళ్తాను అని లేచాడు. అరుణ్ అంత త్వరగా వెళ్లటం శశిరేఖకు ఇష్టం లేకపోయినా ఎలా ఉండమనాలో అర్థం కాలేదు. సంయుక్త ఎత్తి పొడుస్తున్నట్లుగా అరుణ్కిష్టమని పని కట్టుకుని అవియలు చేశావుగా, భోజనానికి ఉండమను అంది దీర్ఘాలు తీస్తూ. శశిరేఖ తెల్లబోయింది. ఆ ఎత్తువడుపు ధోరణికి రోషం తెచ్చుకుని నా ఇష్టం, ఉండమంటే ఉండమంటాను, నువ్వెవరు నన్ను అడగటానికి అంది. సంయుక్త శశిని మరింత రెచ్చగొడుతూ అవునులే, అరుణ్ అరుణ్ అంటూ నువ్వెంత కలవరించిపోతున్నావో నాకు తెలియదనుకోకు అంది. శశిరేఖ మండిపడింది. షటప్, శంకరం బావతో వీధిని పడి తిరుగుతూ నన్నంటున్నావా? అరుణ్ లాంటి వ్యక్తులను ఆరాధిస్తే మాత్రం తప్పేమిటి? ఒళ్ళు తెలియని ఉద్రేకంలో అనేసిన శశిరేఖ అరుణ్ ముఖంలోని ఆశ్చర్యం చూసి సిగ్గుపడిపోయింది. సంయుక్త ధోరణి అరుణ్కి కూడా కష్టం కలిగించింది.
శశిరేఖను ఓదార్చాలనిపించింది. సరే, నేను భోజనానికి ఉంటాను అన్నాడు. భోజనం చేస్తూ అవియల్ ఎంతో బాగుంది అన్నట్లు, నాకు అవియల్ ఇష్టమని నీకెలా తెలుసు అన్నాడు అరుణ్. శశిరేఖ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కొంచెం సేపు ఆలోచించి, ఒకసారి సంయుక్త అంటుంటే విన్నాను అంది. థ్యాంక్ యూ అన్నాడు అరుణ్ ఆర్తంగా. అరుణ్ వెళ్ళిపోగానే నవ్వులతో ముఖం వెలిగిపోతుండగా సంయుక్త దగ్గరికి వచ్చింది శశిరేఖ. సంయుక్త, నాకు అపకారం చేయాలనుకుంటూ ఒక్కొక్కసారి ఎంత ఉపకారం చేస్తున్నావు. అరుణ్ తన కోసమే నేను అవేల్ చేశానని అనుకోవటము, నాకు థ్యాంక్స్ చెప్పటము నాకింత హాయిగా ఉందో తెలుసా? పట్టరాని ఆనందంతో శశిరేఖ అంటున్న మాటలు వింటూ ఏ సమాధానము చెప్పకుండా ఉదాసీనంగా కూర్చుండిపోయింది సంయుక్త.